వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడా, మీ కృప మాకు చాలునయా అని స్తుతులర్పిస్తున్నాను. నమ్మదగిన దేవుడవు, మా పాపములను ఎంచని వాడవు, క్షమించిన వాడవు. కృతజ్ఞతలు స్వామి. మా స్తుతి అందుకోండి. మీ చేతికి నేటి వాక్య ధ్యానాన్ని ఇస్తున్నాను. మాట్లాడండి ప్రభు. విను చెవిని దయచేయము. యేసు నామమున అర్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నా గొంతు సమస్య వలన, నాకున్నటువంటి శరీరం యొక్క సమస్య వలన కొంచెం అసౌకర్యంగా ఉన్నప్పటికీ వాక్యము ప్రకటించుట మానకూడదని ఎంచి ఈ వర్తమానం కొరకు యత్నించాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30-31వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానించాలి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది నేను నిన్న చెప్పాను. ధర్మశాస్త్ర కాలము జ్ఞాన ప్రదర్శన జరుగని కారణము క్రీస్తు ప్రత్యక్షత రాకపూర్వము దేవుడు భరించాడు మానవ పాపాన్ని. ఎందుకంటే తాను నియమించిన ఒక మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. He has fixed a day on which he will judge the world in righteousness by a man whom he has appointed. A man who has been appointed. ఏ మనుషుని ద్వారా అయితే తీర్పు తీర్చాలని దేవుడు ఉద్దేశించాడో ఆ మనుషుణ్ణి, ఆ దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. The date was finalized. ఆ తేదీ ఖరారైపోయింది. తీర్పు దినము యొక్క తేదీ ఖరారైపోయింది. చూడండి, the day of the judgment already announced the date of the judgment.
ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుడు తన చిత్తమున ఒక నిర్ణయం చేశాడు, ఒక మనుషుని ద్వారా పర్టిక్యులర్ డే లోకానికి తీర్పు తీరుస్తాను అనుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. After the death and resurrection of Jesus, God is revealing us. He has fixed a day of judgment. ఒక దినము నిర్ణయించాడు తీర్పు కొరకు. ఆ దినము వచ్చేస్తుంది కాబట్టి ఎవ్రీబడి మస్ట్ అలర్ట్ అండ్ బి రిపెంటెడ్. ప్రతి వారు కూడా మనసు తెచ్చుకొని పశ్చాత్తాపడాలి. దట్స్ వాట్ జీసస్ వాంట్స్. అవే ప్రభువు కావలసినవి. తర్వాత మృతుల పునరుద్ధానాన్ని గురించి వారు విన్నారు, కానీ కొందరు అపహాస్యం చేశారు. మరికొందరు నువ్వు చెప్పేది ఇంకోసారి వింటామన్నారు. పౌలు కూడా వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. వినండి, మృతుల పునరుద్ధానం విని నవ్వారు. చనిపోయిన వాడు తిరిగి లేగటం ఏమిటిరా? మీకు తెలిసి ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేచి సమాధిలో వెనక్కొచ్చి మీ మధ్యలో జీవించిన వాళ్ళు ఉన్నారా? ఎవడు లేడు చరిత్రలో. అందుకే ఆనాడు కూడా ఆ ప్రజలు నమ్మలేదు. కానీ పౌలు పునరుద్ధానం గురించి అద్భుతమైన లేఖన వివరాలతోటి సాక్ష్యమిస్తూ వెళ్తున్నాడు. కొందరి అపహాస్యం అతనిని వెనకకు లాగలేకపోయింది. 33వ వచనం, అలాగుండగా పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాను. ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది. పౌలైతే లేచి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము లేకపోతే క్రైస్తవునికి నిరీక్షణ లేదు. పునరుద్ధానమును అంగీకరించకపోతే క్రైస్తవుడు కాడు. రోమా 6:1. ఆ పునరుద్ధానం ఆధారంగానే మనం బాప్తిస్మాలు తీసుకుంటున్నామే వాళ్ళ. కావున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, యేసు యొక్క పునరుద్ధానం మీరు విశ్వసించాలి. అది మానవుని యొక్క దృక్పథాన్ని మార్చడానికి ఉపయోగపడే ఆలోచన. యూ మస్ట్ యాక్సెప్ట్ దట్ ఇన్ యువర్ లైఫ్. మనము మన జీవితంలో దాన్ని అంగీకరించుకుని వెళ్ళాలి. తర్వాత పౌలు గారు వారి మధ్య నుండి వెళ్ళిపోయినాక కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించారు. మరియు అరేయోపగీతుడైన దియోనుసి దమరని స్త్రీ కూడా వీరితో కూడా ఉన్నారు. Some people followed Paul even in the adversity. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా పౌలుతో వెంబడించి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను బిషప్స్ కౌన్సిల్ స్టార్ట్ చేశాను. 3 నెలల్లోనే ఎగ్జిక్యూటివ్ కమిటీలోంచి 2 వెళ్ళిపోయారు. మామూలు వాలంటరీ కమిటీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతారో చూడాలా. దేవుని పరిచర్యలో చేర్చబడుట వెళ్ళిపోవుట అనేది సాధారణం అయిపోయింది. పౌలు కూడాను ఏం చేస్తున్నాడు, వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు మనుషులైన హత్తుకొని విశ్వసించారు. పౌలు చెప్పిన బోధను హత్తుకొని విశ్వసించిన వారు ఉన్నారు. ఇట్స్ నథింగ్ బట్ ఎ గ్రేట్ బిషప్షిప్. పౌలు యొక్క
అధికారాన్ని ఒప్పుకున్నారు, పౌలు యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకున్నారు, పౌలు యొక్క రిపెంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ వాళ్ళు ఒప్పుకున్నారు. కారణం ఏమిటి? పౌలు రక్షించబడ్డాడు. నాటి నుంచి, రక్షించబడిన నాటి నుంచి ఎంతో అద్భుతమైన పరిచర్య స్వయంగా చేసుకుంటూ వచ్చాడు. చాలా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ సేవ చేస్తూ వచ్చాడు. ఒకటే అన్నాడు, సువార్త వెళ్ళని ప్రాంతాలకు వెళతానన్నాడు. ఇల్లూరి వరకు సువార్త ప్రకటించబడింది, ఇంకా సువార్త ప్రకటింపబడని ప్రాంతాలుంటే అక్కడికి వెళ్తా అన్నాడు. చాలా ప్రాంతానికి వెళ్ళకుండానే శిరచ్ఛేదన చేత చనిపోయాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పౌలు తన సహోదరులను కలుసుకొని వారి యొద్దకు వెళ్ళాడు. యూదయలో ప్రిస్కిల్లను కనుగొని వాళ్ళ యొద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్రొధీచక్రత ఆజ్ఞాపించినందుకు వారు ఇట్లీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కొడుతున్నారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉన్నాడు. వారు కలిసి పనిచేస్తున్నారు. ఇది ఎంత అద్భుతం అండి! కలిసి పనిచేయుట ఎంత ఆశీర్వాదకరం! విడిపోవటం ఏమిటి ఎంత దురదృష్టము, కలిసి ఉండటం ఎంత దీవెనకరం అండి. కనుక దీవెనతో కూడిన పనులు క్రైస్తవుడు చేయాలి. అది యూనిటీ ద్వారా వస్తుంది. ప్రతి మనిషి బలహీనుడేనండి. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది కదా అని ఆ లోపాన్ని బట్టి మనుషుల్ని సెపరేట్ చేయకూడదు. వాక్యం చెబుతోంది, రోమా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు ఈ అకుల ప్రిస్కిల్లలు వాళ్ళు పౌలుతో కలిసి పనిచేస్తున్నారు, డేరాలు కుడుతున్నారు. పౌలుకు కూడా డేరాలు కుట్టే వృత్తి ఉంది కనుక వారు కలిసి పనిచేస్తున్నారు. దేవర్ లైక్ మైండెడ్ and they were in the same profession, so that they togetherly start the work. కలిసి పనిచేస్తున్నారు జీవనోపాధి కోసం. ఏమిటి నష్టం? ఒక సేవకుడు ఉపాధి కొరకు పని చేయకూడదా? రాంగ్ అండర్స్టాండింగ్ టుడే. ఇవాళ చాలామంది మేము సేవకు వచ్చాం, ఉద్యోగం మానేసాము, మేము సేవకు వచ్చాం, అది మానేసి ఇది మానేసాం అంటున్నారు. ఎందుకు మానాలా? ఏమి ఉద్యోగం చేస్తే సేవ చేయకూడదా? పౌలు డేరాలు కుట్టుకుంటూ డబ్బులు వస్తే దాన్ని తీసుకుని సేవ చేయలేదా? కాబట్టి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క సేవ చేసేవాడు, సంపూర్ణ సేవకుడని పిలువబడుతున్న ప్రతి ఒక్కడు సెల్ఫ్ సపోర్టెడ్గా పౌల్లాగా ఉంటే ఎంత బాగుండేది, ఎంత ధైర్యంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. హీ వాజ్ ఎ సెల్ఫ్ సపోర్టెడ్ మ్యాన్. పాల్ ఈజ్ ఎ సెల్ఫ్ సపోర్టెడ్ మ్యాన్. తను చందాల మీద బతకడానికి ఇష్టపడలా. నూర్చని ఎద్దు మూతికి చిక్కము ఉంచవద్దని చెప్పిన పౌలు తన వరకు వచ్చేటప్పటికి తాను చేత్తో కష్టపడి పని చేసుకున్నాడు. అర్థమైందండి? చేత్తో కష్టపడి పని చేశాడు. మనం కూడా కష్టపడి పనిచేసేవారుగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. వారితో పాటుగా నివాసం ఉన్నాడు. పౌలు గారు అకుల ప్రిస్కిల్లలతో పాటుగా నివాసము ఉన్నాడు. సోదరుడా, సోదరి, సేవకుడు తన సువార్థీకరణలో విశ్వాసుల గృహాలలో ఉండి సేవ చేశారు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరకెళ్ళి తర్కించి యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పిస్తూ వచ్చాడు. పౌలు శీలా తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు
పౌలు వాక్యం బోధించుట యందున ఆతృత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తిమోతి అండ్ సైలస్ అండ్ తిమోతి ఇద్దరు కూడా శిష్యులే, పౌలు గారికి శిష్యులు. వీళ్ళు ఏథెన్స్కి వచ్చేసారు. అంత మునుపు ఫిలిప్పి దశలోనికల్లో కలిసి ఉన్నారు. అక్కడి నుండి ఏథెన్స్కి వచ్చేటప్పటికి పౌలు ముమ్మరమైన సేవలో ఉన్నాడు. టీం మెంబర్స్ లేకపోయినా పౌలులో స్పీడ్ తగ్గల. నేను ఎప్పుడు అంటాను, నాతో ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం పని చేయటం ఆపను, ముందు పోతూనే ఉంటాను, రిజల్ట్ సాధిస్తూనే ఉంటాను. ఇట్స్ ఫాల్ ఇన్ మైండ్. పౌలు గారి యొక్క ఉద్దేశాలు అవే. మన సిద్ధం కావాలి. ప్రతి విశ్రాంతి దినమున తర్కించాడు, గ్రీసు దేశస్తులు ఒప్పించాడు పౌలు. యు మస్ట్ గివ్ ఎన్ ఆన్సర్ టు నాన్ క్రిస్టియన్స్ అండ్ యు మస్ట్ కన్విన్స్ దెమ్ టు చేంజ్ దేర్ హార్ట్స్ అండ్ పుట్ దేర్ ఫెయిత్ ఆన్ జీసస్. యేసు మీద విశ్వాసం ఉంచుకునేటట్లుగా చేయుట కొరకు సిద్ధం కావాలి సంఘం, సేవకుడు. అదే చెప్పాడు. యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యమిస్తున్నాడు. ఎదురాడు దూషించేవారు తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా వాక్యం చెబుతుంటే అతడు నామమాత్రపు వాడే. అతడు ఏ సేవకుడైనా వాక్యం చెబుతున్నప్పుడు తాను ప్రకటింపలేదనే బాధ లేకుండా ఉండట కొరకే. నేను వాక్యం చెబుతున్నాను, నేను వాక్యం చెప్పకపోతే ఉత్తరవాది. చెబుతున్నాను ఏం జరుగుతుంది అనేది వాక్యం నుండి చెబుతున్నప్పుడు విని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఉత్తరవాదిని గురించి స్పష్టంగా మాట్లాడాడు. ఉత్తరవాది అడ్వకేట్. హూ ఈజ్ అవర్ ఫస్ట్ అడ్వకేట్? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే మన మొట్టమొదటి వకీలు. మన మొట్టమొదటి వకీలు యేసుక్రీస్తే. ఆయన మన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మన నిమిత్తం ప్రార్థిస్తున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పౌలు ఎదురాడిన వారిని చూసి వస్త్రాలు దులుపుకొని వెళ్ళిపోయేవాడు. ఆ సమాజ మందిరపు అధికారి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. కొరింథీయుల్లో అనేకులు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందారు. విశ్వసించారు, బాప్తీసం పొందారు. ఒక పెద్ద చర్చ్ ఉంది. దాని నిండా నాన్ క్రిస్టియన్ పీపుల్ ఉన్నారు, అగ్రవర్ణస్తులు ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు విశ్వసించారు, వాళ్ళు బాప్తిజం పొందారు, మరి వాళ్ళు ఎందుకని వారి యొక్క సర్టిఫికేట్లో వాళ్ళు క్రిస్టియన్గా పెట్టుకోలేదు? నేను ఒక ఆయనకి చాలా సీరియస్గా చెప్పాను నిన్న, మీరు అది చేయకపోతే కనుక చాలా ప్రమాదం అవుతుంది కదా అని అడిగాను. ఆయనకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అదేమిటండి? ఎస్, ఇప్పుడు చూడండి, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి వారు బాప్టిజం తీసుకుంటే క్రిస్టియన్ అయిపోతున్నారు. మరి అప్పర్ క్యాస్ట్ పీపుల్ కొన్ని లక్షల మంది యేసుప్రభుని అంగీకరించి గుళ్ళు కట్టుకుని ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఎందుకు క్రిస్టియన్స్ అవ్వట్లేదు? వై దే ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ హిందూస్ ఆఫ్టర్ బ్యాప్టిజం ఆల్సో? కాబట్టి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. దీన్ని హైందవులకు మత స్వేచ్ఛ లేదనే అంశం మీద నేను సుప్రీంకోర్టులో మూవ్ చేయబోతున్నా. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇక్కడ ఉత్తరవాది అనే పదాన్ని తీసుకుని మాట్లాడుతున్నాను. దేవుని ఎదుట మనము
ఎప్పుడు ఉత్తరవాదులం అవుతాం ఎహెజ్కేలు గ్రంథం ప్రకారం మనం ప్రకటించకపోతే. అందుకే మనం ప్రకటిస్తున్నాం. ప్రకటించిన తర్వాత వాళ్ళు విశ్వసించాలి, వాళ్ళు మార్పు చెందాలి. దే షుడ్ చేంజ్ దెమ్సెల్వ్స్, దేర్ హార్ట్స్ అండ్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసం పాతది సడలిపోవాలి. సోదరుడా, సోదరి, మీకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యుద్ధకు పోతానని వారితో చెప్పేశాడు. అబ్బాయి, నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు యూదుల మధ్య చేసే సేవ, ఇక నేను అన్యజనుల మధ్యకి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఎందుకంటే యు ఆర్ డినయింగ్. యాజ్ ఎ Jew you have to submit to the gospel, but you are denying. You have to worship, but you are not worshipping. You are denying Christ. కాబట్టి సంబంధం లేదు. మీరు తృణీకరిస్తున్నారు యేసుక్రీస్తుని, మీతో నాకు సంబంధం లేదు. పౌలు మాటలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సమాజ మందిరపు అధికారి పేరు క్రిస్పు, అతడు కుటుంబం అంతా కలిపి రక్షణ పొందారు. కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు బాప్తిసం కూడా తీసుకున్నారు. కొరింథీయుల్లో అనేకులు బాప్తిసం తీసుకున్నారు. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఏ జనము నీ మీదకు రాడు, ఎవడు నీ మీదకు రాడు. ఈ పట్టణంలో నాకు ఇంకా జనం ఉన్నారు, ప్రకటించు, మానద్దు అని చెప్పి ప్రభు అతను పిలిపిస్తే 1 సంవత్సరం మీద 6 నెలలు ఇంకా అక్కడ నుండి బోధ చేస్తూ నివాసం చేస్తూ చెప్పాడు. 18 months ఉన్నాడు ఆ ప్రాంతంలో, ఎథెన్స్లో ఉండి ప్రకటిస్తూ వచ్చాడు. నా కొరకు బహుజనం ఉంది, ఈ పట్టణంలో నా కొరకు బహు జనముంది. ఎస్, జనము ఉన్నది, ప్రకటించమన్నాడు. భారతదేశంలో దేవుని కొరకైన జనం ఉన్నారు, మనం ప్రకటించాలా, మనం వాళ్ళు రీచ్ అవ్వాలా, వాళ్ళు క్రాస్ని రీచ్ అవ్వాలి, ప్రభు దగ్గర రావాలి, పాపాలు విడిచిపెట్టాలా, మనసును స్థిరపరుచుకోవాలా, రక్షణానందాన్ని అనుభవించాలా. పౌలు గారు అదే నేర్పించాడు వాళ్ళకి. పౌలు గారు అదే తెలియజేశాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో ప్రభు చెప్పారు. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించాడు. అక్కడ 18 మాసాలు నివాసం చేశాడు. మనం అనుకుంటాం ఒకే చోట ఉండి సువార్త చేయాలని, కానీ పౌలు అలా అనుకోలేదు. పౌలు అంతటా తిరిగి సువార్త ప్రకటన చేశాడు. అంతటా తిరిగి సువార్త ప్రకటన చేశాడు. ప్రధానంగా పౌలు గారు ఎంచుకున్నది ఎక్కడ సువార్త వినబడలేదో అక్కడికి వెళ్ళి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఉన్న చోటనే ఉన్నాం, చేసిన చోటే చేస్తున్నాం, కట్టిన చోటే కడుతున్నాం. ఒక గుడి కడితే దాని ఎదురుగా ఇంకో గుడి కడుతున్నారు. ఇవి బాగా నేర్చుకుంటున్నారు తప్ప వాక్యం నేర్చుకోవట్లేదు. అదే విచిత్రం, అదే విచిత్రం. బాప్తిజం తీసుకున్న వారు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని జరగదు, ఎవడు నీ మీదకి రాడు, దేవుని వాక్యం చొప్పున అనేకులు అక్కడికి వచ్చారు. ప్రభువు పౌలుకు చెప్పింది ఏమిటంటే, భయపడక మాట్లాడు. భయపడకూడదు మాట్లాడటానికి. సువార్త ప్రకటించేవాడు భయాన్ని విడవాల. ముందు సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలా, లేకపోతే ప్రకటించలేడు. సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలా, లేకపోతే ప్రకటించలేడు. భయం వస్తుంది. ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే స్థాయిలో ఉండాలా, లేకపోతే భయం వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మపై ఆధారపడేవాడికి ఉండాలా. అప్పుడే దీవెన, అప్పుడే బలం, అప్పుడే ఆత్మశక్తి ప్రదర్శితం అవుతుంది. అదే చెప్పాడు. ఈ పట్టణంలో చాలా జనం ఉంది, ఎవడు నీకు హాని చేయకుండా నేను చూసుకుంటాను, నువ్వు వారి మధ్య సువార్త చెప్పమంటే పౌలు గారు సువార్త చెప్పాడు. గలియోను అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీద లేచి న్యాయపీఠం ఎదురు తీసుకొచ్చారు.
ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించడానికి జనులను ప్రేరేపిస్తున్నాడని చెప్పారు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా అనే పదం అండర్లైన్ చేసుకోవాలా. అగెయినెస్ట్ టు ద లా ఆఫ్ ద నేషన్. ఇవాళ చాలామంది సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఆపుతున్నారే, వారికి రైట్ ఎక్కడిది ఆపటానికి? దే హ్యావ్ నో రైట్ టు స్టాప్ అదర్ పీపుల్ టు ప్రొక్లెయిమ్ అబౌట్ దేర్ రిలీజియన్. వారి యొక్క మతమును గురించి వారు బోధించుకోవటానికి, వ్యాప్తి చేసుకోవటానికి వారికి స్వతంత్రం ఉంది భారతదేశంలో. కనుక ధర్మశాస్త్రము చొప్పున అనే పదం అండర్లైన్ చేసుకొని ఆ ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించాడు. దేవుని వాక్యమును ఆర్ద్రతతో బోధించాడు. ప్రజల రక్షణార్థం బోధించాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నది, ప్రేరేపణ ఉన్నది అని చెప్పినప్పుడు అదేమిటంటే ధర్మశాస్త్రం గురించిన వాదం మీరే చూసుకోండి. ఇలాంటి పండుగల గురించి విమర్శ చేయటకు నా మనసు లేదు. యూదులు కొందరు పౌలు గారిని రీచ్ అయ్యి ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు, నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవని చెప్పాడు. సోదరుడ సోదరి, నేను వాక్యాన్ని ముగిస్తాను. మీకు నేను మనవి చేస్తున్నాను, సువార్త లేని ప్రదేశాలపై సువార్థికులు దృష్టి పెట్టాలా. ఒక గుడిలో 3 ఆరాధన చేస్తున్న వారు ఆ సమయాన్ని మిగతా చోట ఇస్తే బాగుంటుంది. ఎల్లకాలం గుడిలో కూర్చోవటం కాదు. కమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్ అండ్ గో టు ద పీపుల్ అండ్ విట్నెస్ దెమ్. అది చేయాల్సింది. రేపటి వాక్య భాగంలో మనం 19వ అధ్యాయం 14వ వచనం నుండి ధ్యానిస్తాము. ప్రార్థన. దేవా, మీకు వందనాలు. మీ యొక్క బిడ్డలంగా, మీ సేవకులంగా ప్రార్థిస్తున్నాం. మమ్మలను చేర్చుకోనండి. మా రక్షకుడిని యేసునామమున అడుగుతున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను కాక. ఆమేన్.